హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేమైతే గుడికి వచ్చినాము. ఇక్కడ గుడికైతే వెళ్ళి నైవేద్యం పెడతారు ఫ్రెండ్స్. అందరూ మా ఇంటి దగ్గర అందరూ అమ్మవారికి ఇక్కడ నల్లపోచమ్మకి అందరూ నైవేద్యం పెడతారు ఫ్రెండ్స్. మాది లేట్ అయిపోయింది, అప్పటి వరకే చాలా పబ్లిక్ వచ్చిర్రు ఫ్రెండ్స్. వచ్చి వెళ్ళిపోయారు. మేము జర లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేము వెళ్ళే వరకు 11:30 12 అయిపోయింది. ఎర్లీ మార్నింగే లేచి అందరూ నైవేద్యం పెట్టడానికి వస్తారు ఫ్రెండ్స్. 7-8 నుంచే స్టార్ట్ అవుతుంటుంది నైవేద్యం పెట్టడం. కానీ అమ్మవారికి కోళ్ళు వేయడము, వాళ్ళ మొక్కులు ఏవేవి కోరుకుంటారో వాళ్ళు అవి మొక్కులు తీర్చుకొని వెళ్తారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ అమ్మవారికి జూన్లో ఖచ్చితంగా ఈ నైవేద్యాలు మాత్రం సమర్పిస్తారు. ప్రతి ఏటా జూన్లో ఆదివారం రోజు మట్టుకే చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చే ఆదివారం అన్నా లేకపోతే సెకండ్ వచ్చే ఆదివారం అన్నా చేస్తారు ఖచ్చితంగా. ఇక్కడ మహిమాన్విత గల అమ్మవారు ఫ్రెండ్స్. ఇల్లు నల్లపోచమ్మ అంటే చాలా శక్తివంతమైన అమ్మవారు. ఏది అనుకున్నా ఖచ్చితంగా నాకు మట్టుకు నెరవేరుస్తుంది ఫ్రెండ్స్. నేను అనుకున్నది అనుకున్నట్టు చేస్తుంది. అప్పటి నుంచి అయినా నేను నమ్ముకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్. కష్టాలలో ఉంటే ఆ అమ్మవారికి మొక్కుకుంటే నా ప్రాబ్లం అన్నీ సాల్వ్ చేస్తుంటుంది ఫ్రెండ్స్. అందుకనే నాకు ఈ అమ్మవారు అంటే చాలా ఇష్టము. ఇక మింగిన నైవేద్యం అయితే పెడదామని వచ్చినాం ఫ్రెండ్స్. అప్పటికే మాకు 12 అయిపోయింది. మేము నైవేద్యానికి వచ్చేసరికి రెడీ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇక ఇక్కడ మట్టుకైతే దీపం వెలిగిద్దామని, ఇక పసుపు కుంకుమ వేసి దీపం అయితే వెలిగిద్దామని ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక గాలి చాలా విపరీతంగా వస్తుంది, అక్కడ కష్టమవుతుంది వెలిగించడం. అయినా వినకుండా మంచిగా వెలిగించాను ఫ్రెండ్స్. ఇక వత్తులు నూనె అలాంటివి వేసి వెలిగిద్దామని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దీపం వెలిగించినాకనే ఏదైనా చేయాలని నాకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నా పద్ధతి నాది. ఇక దీపం వెలిగిస్తున్నాను, గాలి విపరీతంగా వస్తుంది. ఇక అందరూ పసుపు కుంకుమగిన అన్నీ వేస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరి పూజలు వాళ్ళే చేస్తున్నారు. ఇక నాది నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక దీపం అయితే వెలిగిస్తున్నాను. అక్కడ దీపం వెలిగించి నైవేద్యం పెట్టాలి ఫ్రెండ్స్. ఇక నైవేద్యం కోసం అయితే అక్కడ దీపం పెట్టినాక పెడదామని దీపాన్ని అయితే వెలిగిస్తున్న ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇక్కడ వేరే ఇంకా చాలా మెంబర్స్ వచ్చి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. నాదైతే లేట్ అయిపోయింది. ఇక నేను ఇంట్లో పని చేసుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇక అందుకనే ఇక్కడికి వచ్చి లేటో ఏదో అమ్మవారికి నా వంతు నేను సమర్పించాలి అని చెప్పేసి వచ్చినాను ఫ్రెండ్స్. ఇక 12 అయిపోయింది. అప్పటికే నైవేద్యం పెట్టడానికి ఇక అందరూ వచ్చి అయితే వెళ్తున్నారు. ఇక లాస్ట్లో మేమే అనుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా వచ్చిన వాళ్ళు వస్తున్నారు కానీ చాలా తక్కువ ఫ్రెండ్స్. అందరూ మార్నింగే చేసిర్రు, మార్నింగే వచ్చి నైవేద్యం పెట్టిర్రు ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి పాదాలు ఫ్రెండ్స్. అక్కడ అమ్మవారికి అయితే చక్కెర నైవేద్యం పెడుతున్నాను, చక్కెర పప్పును. ఇక నూనె పొంగనాలు చేద్దామని అనుకున్నాను కానీ టైం లేకుండే ఫ్రెండ్స్. హడావిడి అయిపోయింది. అందుకని పప్పు బెల్లము ఈ కుప్పలు మట్టుకు వస్తున్నాను ఫ్రెండ్స్. అట్లా అమ్మవారికి వేయాలి. ఈమె నల్లపోచమ్మ. ఇక అక్కడ నైవేద్యంకి అయితే పచ్చ అన్నము అవి చేస్తారు కదా ఫ్రెండ్స్. బోనాలు సమర్పించడానికి ఏవైతే అన్నము, పెరుగు, పచ్చి పులుసు అవన్నీ చేస్తారు కదా ఫ్రెండ్స్. అదైతే చేసి నేను ప్రిపేర్ చేయను. అక్కడ నూనె పోసి ఇవ్వమని అమ్మవారి గర్భగుడిలో పోయమని ఇస్తున్నాను ఫ్రెండ్స్. లోపలికైతే పోనీయరు ఫ్రెండ్స్ ఈరోజు మట్టుకు. ఎప్పటికైనా డైలీ అయితే మనము ఎప్పుడైనా లోపలికి వెళ్ళి అమ్మవారికి నేరుగా మనమే పూజ చేయడానికి ఉంటుంది. కానీ ఈరోజు మట్టుకు చాలా పబ్లిక్ వస్తారు కాబట్టి ఇక వాళ్ళు అక్కడ పూజ అలా మట్టుకు వాళ్ళకు ఉంటుంది కదా ఫ్రెండ్స్. వతనున్న వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు పూజారులని కాదు కానీ వాళ్ళకి అక్కడ పని వాళ్ళలాగా ఉంటారు. వాళ్ళే అన్నీ స్వీకరిస్తారు. ఇక అక్కడ పెడతారు, వాళ్ళకి ఇస్తే. ఇక నేను ఇక్కడైతే పచ్చ అన్నమును తోటకూర చేసినాను. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కదా ఫ్రెండ్స్. ఎవరైనా ఇదే చేస్తారు, రొటీన్ నైవేద్యము. కొందరు తీపి వంటకాలు గిన చేస్తారు ఫ్రెండ్స్. ఇక నాకు
తీపి వంటకాలు అంటే అవి నూనె పోలలోనే ఉంటాయి. ఇక్కడ బెల్లంను బియ్యం పిండిని కలిపి చేస్తారు ఫ్రెండ్స్. అదైతే నాకు వీలు కాలేదు, లేట్ అయిపోయింది అప్పటికే. ఇక అందుకనే అమ్మవారికి బెల్లము, పప్పు, చక్కెర అది తీసుకొచ్చినాను ఫ్రెండ్స్. ఇక అమ్మవారిని మొక్కుకున్నాను, తల్లి నువ్వే అన్నీ ఇక నాకు ఈసారి కాలేదమ్మా అని మొక్కుకొని ఇక నేను పెరుగు నైవేద్యము, తోటకూర, పచ్చి పులుసు, పసుపు అన్నము, ఇక్కడైతే పచ్చి పులుసును పోస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పచ్చి పులుసు అనేది పోపు వేయకుండానే అమ్మవారికి సమర్పించాలి. ఆమెకు అలానే ఇష్టం కాబట్టి అట్లనే మేము ఎప్పుడైనా మా పెద్దలు చేసినట్టు మేము అట్లనే పెడుతుండే అమ్మ వాళ్ళు. ఇక అందుకనే అందరూ